హాయ్ అండి, వెల్కమ్ టు కళారెడ్డి కలెక్షన్స్. ఇవాళ నేను మన శారీస్కి సంబంధించి ఒక మంచి టాపిక్ చెప్తున్నాను అనమాట. సో మన ఛానల్లో శారీస్ సేల్ చేస్తాం కదా, సేల్ చేసినాక శారీస్ చూసినప్పుడే బాగున్నాయంటే వాటిని డ్రేప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. సో మీరు డ్రేపింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను శారీ డ్రేప్ చేసుకున్న గురించి నేను చెప్తాను అనమాట. సో శారీని డ్రేప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది, డ్రేప్ చేసి శారీ కట్టుకున్నాక దాని అవుట్లుక్కే మారిపోతుంది అనమాట. సో మీరు ఎలాంటి శారీస్ అయినా కొన్నప్పుడు ఎంత బాగా నీట్గా డ్రేప్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాము. చూస్తున్నారు కదా, ఈ శారీ బిఫోర్ నేను డ్రేపింగ్ చేయకోకుండా జస్ట్ నేను క్యాజువల్గా శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను అనమాట. మనము ప్రీ ప్లీటింగ్ చేయకుండా డ్రేప్ చేసుకున్నాం అనమాట. సో నేను ఫెస్టివల్కి కట్టుకున్నాను, వరలక్ష్మి వ్రతానికి. అప్పటికి ఇప్పుడు ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాక శారీ వేర్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఈ శారీ ప్రీ ప్లీటింగ్ ఎందుకు చేసుకోవాలంటే మనకు శారీ అనేది అక్కడక్కడ అనీవెన్గా లేకుండా ఈవెన్గా బాడీ స్ట్రక్చర్కి ఎలా ఉంటుందో సేమ్ దానికి తగ్గట్టు శారీ అనేది మోల్డ్ అయిపోతుంది అనమాట. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్కడే కానీ మనకు శారీ ఎక్స్ట్రాగా ఏముండదు, మన బాడీ స్ట్రక్చర్కి తగ్గట్టు అది సెట్ అయిపోతుంది. అది ప్రీ ప్లీటింగ్ యొక్క గొప్పతనం. చాలామందికి చీరలు కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు, చీరలు ఎక్కువసేపు ఉంచుకోవడం కొందరికి అసలు ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళకి, ఇప్పుడుండే టీనేజ్ వాళ్ళకి కానీ శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకొని మీరు డ్రేప్ చేస్తే మాత్రం ఒక 10 అవర్స్ శారీ కట్టుకున్న విసుగురాదు. ముఖ్యంగా ట్రెడిషనల్ ఫంక్షన్స్కి కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఫెస్టివల్స్కి కానీ మనం శారీనే ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. సో మీరు అప్పుడు ఎక్కువసేపు కట్టుకొని ఉండలేక విసుగు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అనమాట. సో పిల్లలందు పుట్టినాక మన శారీ, మన బాడీ అనేది మాడిపోతుంది. సో అప్పుడు దానికి తగ్గట్టు ఇన్ని ప్లీట్స్, దగ్గర 7 ప్లీట్స్ వచ్చినాయన్నమాట. సో ఇంత నీట్గా శారీ డ్రేప్ చేసుకున్నాను శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాను కాబట్టి ఇంత నీట్గా కట్టుకోగలిగాను. ఈవెన్ మార్నింగ్ నుంచి ఒక 10 అవర్స్ దాకా మనమైతే ఈ శారీతో స్టే చేయగలం అనమాట. సో సమ్మర్లో ముఖ్యంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఖచ్చితంగా ప్రీ ప్లీటింగ్ చేయించుకొని తర్వాత మీరు శారీ డ్రేప్ చేసుకోండి. మీకు ప్రీ ప్లీటింగ్కి బిఫోర్, ప్రీ ప్లీటింగ్ ఆఫ్టర్ ఎంత డిఫరెన్షియేషన్ ఉందంటే మీరు శారీ లవర్స్ అయిపోతారు. శారీ ఇష్టం లేని వాళ్ళు కూడా శారీ మీద లవ్ చేస్తారనమాట. సో ఇంత బ్యూటిఫుల్గా ఒక్కసారి మీరు క్లోజప్లో నాది శారీ డ్రేపింగ్ ఎలా ఉంది చూసేసేయండి. నేను చాలా సింపుల్గా క్యాజువల్గా డ్రేప్ చేసుకున్నాను అనమాట. క్లోజప్లో ఒక్కసారి శారీ లుక్ చూసేసేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నా కాంప్లెక్స్కి అండ్ నా స్కిన్ కాంప్లెక్స్కి ఈ శారీ ఇలా ఉంది అని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని ఎంత బ్యూటిఫుల్గా మీరు శారీ ప్లీటింగ్ చేసుకొని ఇన్ని ఫ్రిల్స్ అండి. మ్యాక్సిమం నేను ఒక మీడియం వెయిట్ అనమాట. సో మరీ లావు కాదు, మరీ సన్న కాదు. సో అన్ని ప్లీట్స్ ఎలాగొస్తాయి అని అంటే, మీరు ఇన్ని ఫ్రిల్స్ ఎలా వస్తాయంటే మీరు ప్లీటింగ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా 9 to 10 వరకు మీరు ప్లీటింగ్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఇక్కడ ఫ్రిల్స్ కూడా ఎక్కడ ఎట్లా మనం డ్రేప్ చేస్తే అలాగే ఉండిపోయినాయి. అది ప్రీ ప్లీటింగ్ యొక్క గొప్పతనం. ఖచ్చితంగా అందరూ ప్రీ ప్లీటింగ్ అయితే శారీని చేయించుకోండి. మీరు స్వతహాగా చేసుకొని మీరు శారీ డ్రేప్ చేస్తే ఖచ్చితంగా దాని వాల్యూ అనేది మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఇన్ఫర్మేషన్ ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.